హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమికి ప్రపోజ్ చేసినట్లు, భూమి కూడా గగన్కి ఐ లవ్ యూ టు చెప్పినట్లు గగన్ కలకంటాడు కదా. పాపం నిజంగా గగన్ హాస్పిటల్కి వెళ్ళి చూసేసరికి నర్స్ గగన్తో, సార్, ఆ అమ్మాయి వాళ్ళ మార్నింగే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. తన వస్తువులు కొన్ని ఇక్కడ మర్చిపోయింది, మీరు తనకి ఇచ్చేయండి అని చెప్పి ఒక ప్యాకెట్లో భూమి గాజులు అండ్ పట్టీలను ఇస్తారనమాట నర్స్. పాపం చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన గగన్ ఫీల్ అవుతూ మనసులో అనుకుంటాడు, అసలు ఆ శరత్ చంద్ర ఎవరు? వాడు పిలిస్తే నువ్వు వెళ్ళడం ఏంటి భూమి? అసలు ఎందుకు ఇలా నా మనసుని నొప్పిస్తున్నావని పాపం చాలా బాధపడుతూ ఉంటాడు మనసులో గగన్. ఇది ఇలా ఉండగా ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్న పిలిచాడు అని శరత్ చంద్ర కారులోనే ఇంటికి వెళ్తుంది భూమి. శరత్ చంద్ర అపూర్వతో, భూమి నువ్వే దిష్టి నీళ్ళని తెచ్చి భూమికి దిష్టి తీయాలి, ఎందుకంటే తల్లిదండ్రులుగా ఇది మన బాధ్యత అని అంటారు. అపూర్వ ఏమీ చెయ్యలేక అలా ఇంకా దిష్టి నీళ్ళని తీసుకువచ్చి భూమికి హారతిస్తుంది. భూమి ఇంకా కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట. అలా తన వైపు, అపూర్వ వైపు. ఇంకా భూమి తన చేత్తోనే దిష్టి తీసేసరికి అలా ఇంకా ఇంట్లోపలికి అడుగు పెడుతుంది. పాపం భూమి వాళ్ళ అమ్మ శోభనా చంద్ర ఫోటో వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. శరత్ చంద్ర భూమిని రూమ్కి తీసుకువెళ్తారు. అమ్మ భూమి, నువ్వు ఇక్కడ చాలా కంఫర్టబుల్గా ఉండాలి, ఎందుకంటే ఇది నీ ఇల్లమ్మా, నీ సొంత ఇల్లు, కాబట్టి నువ్వు ఏ విషయానికి ఇబ్బంది పడకూడదు. నిన్ను చూసుకోవడానికి బిందు ఉంటుంది, సరేనా అని అంటారు శరత్ చంద్ర. భూమి ఓకే అని చెప్పి తలాడిస్తుంది. అమ్మా భూమి, నువ్వు నా ప్రాణాన్ని కాపాడిన నా దేవతవి నువ్వు. అలాంటిది నువ్వు పరాయి వాళ్ళ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు చెప్పినా వినకుండా నేను ఇంటికి తీసుకువచ్చాను. కానీ ఒకటి మాత్రం నిజం, వాళ్ళ ప్రేమ అబద్ధం అమ్మా. వాళ్ళు నీపై కావాలనే చూపిస్తున్నారు ప్రేమ. నాది నిజమైన ప్రేమ, కాబట్టి వాళ్ళని నువ్వు మర్చిపో. నేను మర్చిపోయేలా ఆ ప్రేమని నీకు చూపిస్తాను అని చాలా ఇంకా ప్రేమగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు శరత్ చంద్ర. అప్పుడే ఇంక చెర్రీ అయితే అలా రూమ్లోకి తొంగి చూస్తూ ఉంటాడు. రే చెర్రీ అని పిలుస్తారు. మావయ్య అని అంటాడు చెర్రీ. భూమికి ఏం కావాలో బిందుని చూసుకోమని చెప్పు, సరేనా అని అంటారు శరత్ చంద్ర. బిందు ఎందుకు మావయ్య? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను మావయ్య. భూమి కాలు కింద పెట్టకుండా నేను చూసుకుంటాను అని అంటాడు చెర్రీ. సరే, కానీ ఎక్కువగా నీ మాటలతో తన్ని విసిగించద్దు, అర్థమైందా అని చెప్పి అలా ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట శరత్ చంద్ర. ఇది ఇలా ఉండగా అపూర్వ చాలా కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. గోరింటాక్ పిన్ని అపూర్వ దగ్గరికి వచ్చి, ఏంటమ్మాయి, అసలు ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. నువ్వేంటి తనకి దిష్టి తీయడం ఏంటి, ఇంట్లోపలికి వచ్చేలా చేయడం ఏంటి? ఇదంతా చూస్తుంటే రేపొద్దున్న నువ్వే తనకి కాళ్ళు కడిగి కన్యాదానం ఇస్తావేమో అని అంటుంది గోరింటాక్ పిన్ని. ఛీ, నేను దాన్ని కూతురుగా ఎప్పటికీ ఒప్పుకోను పిన్ని. అయినా బావ దాన్ని బాగా నమ్ముతున్నాడు. ఇప్పుడు నా చేతిలో ఒక అస్త్రం ఉంది, ఎలా అయినా దానిపై ఏదో ఒకటి నింద తోసేసి బావ ప్రేమకి దాన్ని దూరం చేస్తాను అని అంటుంది అపూర్వ. అమ్మాయి, ఆ పని ఇప్పట్లో జరిగేలా లేదు. ఎందుకో తెలుసా, మా అల్లుడు ఎంతో ప్రేమను పెంచుకున్నాడు. వాళ్ళిద్దరి ప్రేమను చూస్తుంటే నిజంగా ఇద్దరికి తల్లి కూతురు బంధం ఉందేమోనని అందరూ అనుకునేలా చేస్తున్నారు. వాళ్ళిద్దరు అసలైన తల్లిదండ్రులని పాపం అల్లుడు గారికి తెలియదు కదా. చూడు, ఒకటి మాత్రం నిజం, ఈ జన్మలో నువ్వు తనపై నమ్మకాన్ని అల్లుడు గారి మనసులో పోగొట్టలేవు అని అంటారు. ఇంకా ఆలోచనలో పడుతుంది అపూర్వ. నువ్వు చెప్పింది నిజమే పిన్ని, నిజమే. తన మనసులో, నేను బావ మనసులో తనపై నమ్మకాన్ని పోగొట్టలేను, కానీ తనని చంపేయగలను కదా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గోరింటాక్ పిన్ని.
ఏంటి అని అంటుంది. అవును, నేను ఎలాగో అది ఇంటికే వచ్చింది కాబట్టి నా ప్లాన్లు నాకుంటాయి. దాన్ని ఏదో దేవుడు కాపాడాడు. ఆ గగన్ గాడు పూజ చేయడం వల్ల అది బతికింది. కానీ తర్వాత నేను కొట్టే దెబ్బకి దానికి షార్ట్ కట్స్ ఉండవు, డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవడమే. అలా ఉంటుంది ఈ అపూర్వ ప్లాన్ అంటే అని చెప్పి అలా అక్కడి వెళ్ళిపోతుంది అపూర్వ. ఏంటో ఈ అపూర్వ మాటలు చాలా వైల్డ్గా ఉంటున్నాయి, కానీ ఒక్క ప్లాన్ కూడా ఈ భూమి విషయంలో సక్సెస్ అవ్వట్లేదు. ఆ భూమి ఏంటో ఈ అపూర్వ ఏంటో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది గోరింటాకు పిన్ని. ఇది ఇలా ఉండగా పాపం గగన్ చాలా బాధగా ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు ఇంకా దిష్టి నీళ్ళన్నీ రెడీ చేసుకుంటూ ఉంటారనమాట పాపం శారద. గగన్ వచ్చేసావా, భూమి ఎక్కడ్రా అని చూస్తూ ఉంటుంది. పూర్ణి కూడా అవునన్నయ్యా భూమి ఎక్కడా అని అడుగుతుంది. రాలేదు, భూమి వెళ్ళిపోయింది అని బాధగా చెప్తాడు గగన్. వెళ్ళిపోయిందా, ఎక్కడికి రా అని అడుగుతారు శారద. వాళ్ళింటికి, ఆ శరత్చంద్ర ఇంటికి. అయినా అమ్మా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, ఎందుకు ఎందుకు భూమి ఆ శరత్చంద్ర మాటల్ని అంతలా పాటిస్తుంది, అంతలా నమ్ముతుంది? తనేమవుతాడని, వాడేమవుతాడని అని అడుగుతాడు గగన్. గగన్ తప్పు, అలా అనకూడదు. శరత్చంద్ర గారంటే భూమికి అభిమానం. ఎందుకో తెలీదు, భూమి ఆయన్ని కన్న తండ్రిలా చూస్తుంది. అలాంటప్పుడు తన బాధ్యతని, తన నిర్ణయాన్ని మనం తప్పు పట్టకూడదు కదా అని అంటారు శారద. పాపం చాలా బాధపడుతూ ఆ నెక్లెస్ని పక్కన పెడతాడనమాట గగన్. పెట్టేసి అలా ఇంకా భూమి కోసం రెడీ చేసిన రూమ్లోకి వెళ్ళిపోతాడు. శారద పూర్ణి ఇద్దరు ఆ నెక్లెస్ వైపు చూస్తూ ఉంటారు. అమ్మా, ఇది నువ్వు రాబోయే వదిన కోసం కొన్న నెక్లెస్ కదా, ఈ నెక్లెస్ తీసుకొని భూమి దగ్గరికి వెళ్ళాడంటే నాకు అర్థమవుతుందమ్మా, అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడు, అందుకే తన ప్రేమ చెప్దామని వెళ్ళారు అని అంటుంది పూర్ణి. నిజమే, పాపం వాడు ఎంతలా బాధపడుతున్నాడో అని అంటుంది శారద. అమ్మా ఏం కాదు, అన్నయ్య మనసులో బాధని మనం ఎలా అయినా దూరం చేయాలి అని ఇద్దరు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు శారద అండ్ పూర్ణి. ఇది ఇలా ఉండగా గగన్ భూమి కోసం రెడీ చేసిన రూమ్లోకి వెళ్ళి అలా ఇంకా చుట్టూ చూస్తూ భూమి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ బెడ్పై కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. భూమి, నీకు నేను ప్రపోజ్ చేద్దామని వచ్చాను, నిన్ను నా ప్రాణమని చెప్పాలని వచ్చాను, కానీ అది కుదరలేదు అని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట గగన్. సేమ్ ప్యారలల్గా తన రూమ్లో ఉన్న ఒక లైఫ్లెస్ థింగ్ లాగా భూమి కూడా అటు ఇటు తిరుగుతూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. చెర్రీ భూమి దగ్గరికి వస్తాడు. భూమి ఏమైంది, ఎందుకలా డల్గా ఉన్నావు భూమి అని అడుగుతారు. చెర్రీ గారు, నిజం చెప్పాలంటే శారద ఆంటీ వాళ్ళు నన్ను పిలిచారు, నేను అక్కడే ఉందామనుకున్నాను, కానీ నాన్న మాట కాదని లేక నేను ఇక్కడికి వచ్చేసాను అని అంటుందన్నమాట భూమి బాధపడుతూ. భూమి, నీ బాధ నాకు అర్థమవుతుంది, నువ్వు మావయ్య మాట కాదని లేక వచ్చావు, కానీ నీ మనసంతా మా శారద పెద్దమ్మ దగ్గరే ఉంది కదా అని అంటారు. అవును, నా మనసు అక్కడే ఉంది అని గగన్ని తలుచుకుంటూ ఉంటుంది భూమి. ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో, టైంకి తింటున్నారో, నా గురించే ఆలోచిస్తున్నారో అని చాలా చాలా బాధగా ఉంది అని గగన్ని తలుచుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది భూమి. భూమి, ఇప్పుడు నేను నీకు చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు, కానీ అని అంటాడనమాట చెర్రీ. ఏమైంది చెర్రీ గారు అని అంటారు. భూమి, నువ్వు శారద పెద్దమ్మ వాళ్ళపై అంతలా ప్రేమను పెంచుకోవడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఇది నిన్ను అడగచ్చో లేదో తెలీదు, కానీ మనసులో ఏదైనా పెయిన్ ఉంటే వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటే తగ్గుతుంది అని విన్నాను. నీ పెయిన్ని నాతో షేర్ చేసుకునేంత అర్హత నాకుందో లేదో తెలీదు, కానీ తగ్గితే మంచిది కదా. ఎప్పుడు నన్ను ఒక ఫ్రెండ్లా అనుకుంటావు కదా, నీ ఫ్రెండ్ అనుకొని చెప్పచ్చు కదా. అసలు ఆ ఫ్యామిలీతో నీకంతలా బంధం ఎలా ఏర్పడింది భూమి అని అడుగుతాడు
పాపం చెర్రీ, చెప్తాను చెర్రీ గారు, చెప్తాను. నేను ఇలా అయినా నా మనసులో బాధని, నా మనసులో ప్రేమని బయట పెడతాను అని అంటారు. భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా చెర్రీ అంటే నాపై తన ప్రేమని చెప్తుందనమాట అని హ్యాపీగా ఫీల్ అవుతాడు చెర్రీ. నేను చిన్న ఉన్నప్పుడు నన్ను మా అమ్మ టెడ్డీ బియర్లో చూసింది. టెడ్డీ బియర్లో పడేశాక అప్పుడే గగన్ గారిని నేను మొదటిసారి చూడడం. గగన్ గారు నన్ను పసి పాపగా ఉన్నప్పుడు ఎత్తుకొని వాళ్ళు ఊరి నుండి పారిపోతుంటే నన్ను చూసి నన్ను ఎత్తుకొని నన్ను కాపాడడానికి ఆయన నన్ను ఒక ప్లేస్లో దాచారు. తర్వాత నన్ను కొంతమంది వేరే ట్రైన్ ఎక్కించేసరికి నేను అరకు వెళ్ళిపోయాను. చిన్నప్పటి నుండే అలా నాకు గగన్ గారికి మధ్య బంధం ఏర్పడింది చెర్రీ గారు. ఏనాడైతే గగన్ గారే నన్ను కాపాడారని తెలిసిందో అప్పటి నుండి ఆయనపై నాకు ప్రేమ మొదలైంది. ఆయన మువ్వని నేనేనని, ఆయన సిరిమువ్వ నేనేనని ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా సమయం రాలేదు. కాబట్టి ఈ విషయాన్ని ఆయనతో ఎప్పటికైనా చెప్పాలని, ఆయన్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని చెప్పాలని మనసు చాలా కోరుకుంటుంది అని అంటుంది భూమి. ఒక్కసారిగా భూమి గగన్ని ప్రేమిస్తుందని తెలుసుకొని షాక్ అయిపోతాడు చెర్రీ. వాట్, నువ్వు నువ్వు గగన్ అన్నయ్యని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు చెర్రీ. అవును చెర్రీ గారు, ఈ విషయం కేవలం కృష్ణప్రసాద్ మావయ్యకి మాత్రమే తెలుసు. తర్వాత మీకే తెలుసు. ఈ విషయాన్ని ఇంకెవరితో చెప్పొద్దు అని అంటుంది. పాపం భూమి చాలా బాధపడుతూ ఉంటాడనమాట. అలా ఇంకా చెర్రీ. అప్పుడే కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తారు. అమ్మ భూమి, ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు వీడితో అని అడుగుతారు. ఏం లేదు మావయ్య, నేను గగన్ గారిని ప్రేమిస్తున్నానని చెర్రీ గారితో చెప్పానంతే అని అంటుంది. మంచి పని చేసావమ్మా. వాడు ఎలాగో వాడి మనసులో ప్రేమున్నా బయట పెట్టట్లేదు, నువ్వా చెప్పడానికి కుదరట్లేదు. చెర్రీ అయినా సహాయం చేస్తాడులే, ఏరా చెర్రీ అని అంటారు కృష్ణప్రసాద్. పాపం చెర్రీ ఏడుస్తూ అలా ఇంకా బయటికి వెళ్ళిపోతాడు. ఏమైంది వీడికి, ఎప్పుడు వీనిలా చూడలేదే అని మనసులో అనుకుంటారు కృష్ణప్రసాద్. మావయ్య రండి అని అంటుంది భూమి. అమ్మ భూమి, నువ్వు కోలుకున్నాక దేవుణ్ణి నేను ఎంతగానో ప్రార్థించాను నువ్వు కోలుకోవాలని. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. భూమి, ఎలా ఉన్నావమ్మా? ఆ అపూర్వ నీ దగ్గరే ఉందంట కదా, తనకి నిన్నేమైనా చెయ్యాలనుకుందా అని అడుగుతారు. లేదు మావయ్య, నేనే తనతో ఫుల్గా ఆడుకున్నాను. సీసీ కెమెరాలున్నాయని చెప్పి తనతో ఒక ఆట ఆడుకున్నాను మావయ్య. నేను చిన్న శివంగినని ఇంకా అపూర్వకి తెలీదు. తను నన్ను ఇంకా చాలా తక్కువ అంచనా వేస్తుంది. నేనంటే ఏంటో రాను రాను చూపిస్తాను. ఈ ఇంటికి రాకూడదనుకున్నాను మావయ్య, శారదా ఆంటీ ఇంటికే వెళ్ళాలనుకున్నాను. కానీ ఈ ఇంటికి నన్ను వచ్చేలా దేవుడు చేశాడు. కాబట్టి నేను ఖచ్చితంగా చెయ్యాల్సింది చేస్తాను అని ఇంకా ఫిక్స్ అవుతుందనమాట. అలా భూమి హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణప్రసాద్. అవునమ్మా, ఆ అపూర్వ క్రూరత్వం, తన ఆగడాలన్నీ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా గగన్కి ఫోన్ చేస్తాడనమాట చెర్రీ. హలో రే చెర్రీ, మీ ఇంటికి భూమి వచ్చింది కదా, తను ఎలా ఉంది? టైంకి మందులు వేసుకుంటుందా, తింటుందా అని అడుగుతాడు. పాపం అలా ఇంకా గగన్ అన్నయ్య అని ఏడుస్తూ ఉంటాడు చెర్రీ. ఏంట్రా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు భూమి గురించి ఇంకా ఏమైనా అయిందా అని చెప్పి పాపం కంగారు పడుతూ చెర్రీని గగన్. అన్నయ్య, నీతో ఒక విషయం చెప్పాలి. భూమి ఎప్పటి నుండో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటుంది, కానీ తన మనసులోనే ఉంచుకుంది. ఆ విషయాన్ని నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది స్వార్థంతో నాకు దక్కంది ఎవరికి దక్కకూడదనుకుంటారు, కానీ నేను అలా అనుకోవటం లేదు. మీ ఇద్దరి ప్రేమ చూసి నా కళ్ళు చెమర్చాయి.
నిన్ను భూమి ఇంతలా ఇష్టపడుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు చెప్తున్నానన్నయ్య, ఇంతకు ముందే భూమి నాతో చెప్పింది. భూమి నిన్ను ప్రేమిస్తుందన్నయ్యా అని చెప్తాడు. పాపం చెర్రీ ఒక్కసారిగా భూమి తన్ని ప్రేమిస్తుందని తెలుసుకొని గగన్ అలా షాక్లో హ్యాపీగా ఉంటాడు. చెర్రీ ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు. అవునన్నయ్య, భూమి నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది అని ఫోన్లో ఇంకా చెర్రీ గగన్కి చెప్తాడు. గగన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.